వెల్కమ్ టు ట్రెండింగ్ 10. క్లాస్ మొత్తం క్లాస్ టాపర్ ని కాపీ కొట్టినట్లు దేశం మొత్తం కేసీఆర్ ని కాపీ కొడుతుందన్నారు కేసీఆర్ తనయుడు కేటీఆర్. కేసీఆర్ మొదలుపెట్టిన మిషన్ భగీరథను 11 రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రైతు బంధు పథకాన్ని పీఎం మోదీ నుంచి నారా చంద్రబాబు వరకు అందరూ కాపీ కొడుతున్నారని అన్నారు. అయితే ఎన్నో ఏళ్ల కిందటే ప్రతి ఇంటికి తాగునీరు అందించి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా సస్యశ్యామలంగా మారిన కేరళ వంటి రాష్ట్రాలు మరి పోయిన జన్మలో కేసీఆర్ ని కాపీ కొట్టాయా అనే విషయం మాత్రం తేల్చలేదు మాజీ మంత్రి కేటీఆర్. దేశవ్యాప్తంగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సీఎంగా పేరుగాంచిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపల్లి గడ్డపై టీఆర్ఎస్ ని ఎన్కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన నిజాం పాలనను తలపిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పార్టీ కుట్రలను సాగనివ్వొద్దన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ లు దేశ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కై దేశ రక్షణకు విఘాతంలో తయారయ్యాయని అన్నారు. 900 ఎన్కౌంటర్ లో 1000 మందిని ఖతం చేసిన సీఎం అరాచక పాలన గురించి మాట్లాడడం తాచుపాము కట్లపాము నాకంటే విషమైందన్నట్లు ఉందని సోషల్ మీడియాలో సెటర్లు పడుతున్నాయి. లోక్సభ ఎన్నికల సందర్భంగా మాటల యుద్ధం క్లైమాక్స్ కు వచ్చినట్లుంది. హిందూ మతంలో అందరూ గురువుకి అత్యంత విలువను ఇస్తారని నరేంద్ర మోదీ మాత్రం తన గురువుగా చెప్పుకునే అద్వానీని మాత్రం తరిమేశారని అన్నారు. దీనికి బదులుగా సుష్మా అద్వానీ తమకు తండ్రి లాంటి వారని, అలాంటి మాటలు వాడొద్దని హెచ్చరిస్తే మేనకా గాంధీ స్పందిస్తూ రాహుల్ తన జీవితాంతం కష్టపడినా ప్రధాని కాలేడని తేల్చి చెప్పింది. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఈ ఎన్నికల్లోనే ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ప్రచారంలో కొత్త ట్రెండ్ ను సెట్ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ కు మద్దతుగా 20 మంది యువకులు అక్కడక్కడ ఫ్లాష్ మాబ్లతో జనాలను ఆకట్టుకుంటే, దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారాన్ని ఫ్లాష్ మాబ్ గా చేయించారు. టీడీపీ సైతం కాంగ్రెస్ కు మద్దతిస్తున్న పక్షంలో రేవంత్ రెడ్డి వైపు జనాలు మొగ్గు చూపుతున్నట్లు కనబడుతుండగా, వ్యాపారవేత్త అయిన టీఆర్ఎస్ అభ్యర్థి పేమెంట్ ట్రిక్స్ తో ఓటింగ్ ను తారుమారు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. వినడానికి కూడా భయపడే సంఘటన ఒకటి జింబాబ్వేలో చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఇడాయి సైక్లోన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జింబాబ్వేలో ఓ గర్భవతి ఇంటి నిండా నీళ్లు నిండడంతో ఇంట్లో ఉన్న మామిడి చెట్టు ఎక్కి అక్కడే ప్రసవించింది. దాదాపు 2 రోజుల తర్వాత స్థానికులు గుర్తుపట్టే వరకు పుట్టిన బిడ్డతో చెట్టుపైనే ఉంది. డెలివరీ అయినాక కూడా నొప్పులు వచ్చాయని, మళ్ళీ అవి పురిటి నొప్పులా అని లేచి చూస్తే అవి ఆకలి నొప్పులని తాను చెప్పిన మాటలు ప్రపంచాన్నే విస్మయానికి గురి చేసింది. ఆడవాళ్లు సున్నితస్తులే, కానీ అందరూ కాదు, అందులోనూ అత్యంత దృఢమైన వారు ఉంటారని నిరూపించింది. ఎలక్షన్ ముందు పాటలతో పిచ్చెక్కించి శ్రోతల ఓట్లను కొల్లగొట్టాలని కన్నేసిన బీజేపీకి ఈసీ నోటీసులతో కన్ను లొట్టపడింది. ఆ పార్టీ ఎంపీ బాబుల్ సుప్రియో పాడిన బీజేపీ ప్రచార గీతాన్ని ఎక్కడా ఉపయోగించొద్దని ఈసీ ఆదేశించింది. ఈ సాంగ్ కి సంబంధించి ముందస్తు అనుమతులేవీ తీసుకొని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే నమో టీవీ అనుమతి లేకుండా ప్రసారాలు మొదలుపెట్టిందని విమర్శలు వస్తుంటే, మరో ప్లాన్ తో మళ్లీ దొరికిపోయింది బీజేపీ. మేనిఫెస్టోల ద్వారా, బహిరంగ సభల ద్వారా పోట్లాడింది చాలనుకున్నారో ఏమో, ఇక భుజబలంతో పోట్లాడాల్సిందే అన్నట్లుగా వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా పాకాలపాడులో జనసేన అభ్యర్థి వెంకటేశ్వర రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అసలు ప్రచారమే నిర్వహించొద్దని బెదిరిస్తూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. అయితే వైసీపీ కార్యకర్తల గూండాయిజాన్ని నిరసిస్తూ జనసేన కార్యకర్తలు సత్తెనపల్లిలో రాస్తారోకు చేశారు. ఎడతెగకుండా ప్రచారంలో పాల్గొంటూ వడదెబ్బ తగిలి ఇంటికే పరిమితమైన పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ రూపంలో చల్లటి కబురు అందింది. రానున్న 2 రోజులు జనసేన తరపున ప్రచారంలో పాల్గొంటానంటూ రామ్ చరణ్ ప్రకటించారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుండి తన ప్రచారాన్ని మొదలు పెడతానన్నాడు. రామ్ చరణ్ రాకతో జనసేనలో కొత్త ఉప్పు వచ్చింది. తన వంతుగా మరి ఎంతమంది ఏపీ ఓటర్ల మనసులను మగధీరుడు గెలుస్తాడో చూడాలి. భారతీయ టెలికాం రూపురేఖలను సమూలంగా మార్చివేసిన రిలయన్స్ జియో ఇప్పుడు ఫైబర్ టు ది హోమ్ అంటూ ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వనుంది. దీని ద్వారా మామూలు ఇంటర్నెట్ స్పీడ్ కన్నా స్పీడ్గా ఇంటర్నెట్ వస్తుంది. హై డెఫినేషన్ టీవీ సేవలు, వీడియో కాన్ఫరెన్స్లు, వర్చువల్ గేమింగ్ వంటి సేవలు సులభతరం అవుతాయి. అయితే ఈ మధ్య కాలంలో జియో మొబైల్ ఇంటర్నెట్ ఎంతో నెమ్మదించినా దాన్ని పట్టించుకోకుండా ఈ కొత్త టెక్నాలజీ ఏంటని జియో కస్టమర్లు చిరాకు పడుతున్నారు. తన ఐపీఎల్ ఆరంగేట్ర మ్యాచ్ లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ని నమోదు చేశాడు కరీబియన్ కుర్రాడు అల్జారీ జోసెఫ్. 12 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి పాక్ బౌలర్ సోహెల్ తన్వీర్ 2008లో నెలకొల్పిన రికార్డును తిరగరాశాడు. ఇది ఇవాళ ట్రెండింగ్ 10. కీప్ వాచింగ్ T10.